హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, తన జీవితంలోకి వచ్చే వధువుకి చదువు ఉంటే చాలు, నా వైఫ్గా లైఫ్ ఇచ్చేస్తానంటూ తిరుగుతున్న పటేలా లైఫ్లోకి తెలుగు అక్షరాల్లో అందంగా ఉన్న అక్షర వచ్చింది. అంతే, వైఫ్ మెటీరియల్ కాస్త నైఫ్ అని తెలుసుకొని అండ్ అక్షర తగులుకోవడమే తన జీవితంలో శిక్షర అని ఫీల్ అవుతూ పరిగెడుతున్న పటేలా పరుగు ఆగేది ఎప్పుడు, ఆపేది ఎవరు, ఎప్పుడు ఆగుతుందో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 7th. ఉరుకు పటేలా సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఈ లోపు టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హలో హలో, ఐ థింక్ పటేలా మంచి జోష్తో హుషారుతో ఉన్నారు. థ్యాంక్ యూ. బట్ దీని వెనకాల ఎంత వర్క్ ఉందో చాలా కొంతమందికే తెలుసు అన్న. అండ్ కొన్నిసార్లు మన సినిమాకి మనమే చాలా పని చేసుకోవాలనుకో, అండ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అండ్ ఆ వర్క్ అనేది ఎంత ప్రెజర్ ఉంటుందా, రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, హౌ డూ యూ ఫెల్ ఫర్ దట్ అండి? ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ హీరో అవుదామని అనుకో, చాలా మంది వస్తారు కదా, ఎక్కడో ఊర్ల నుంచి 1,00,000 మందిలో ఒకడు అవుతాడేమో. అంతే కదా, మన అందరి ప్రయత్నం అంతే. నేను కూడా ప్రయత్నానికి ట్రై చేస్తున్నా అంతే. దానికంటే ఏంటంటే ప్రొడక్షన్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. అది అంతఃకరణ శుద్ధితో చేస్తే బాగుంటుంది. అన్న ఏంటన్నా పటేలా లైఫ్లో చదువు లేదని మనకి చదువు ఉన్న వైఫ్ వస్తే చాలా అనుకుంటున్నా. ఏంటో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అసలు? కాదు, బేసిక్గా నేను కూడా పెద్ద చదువుకోలేదు అయ్యా. సో మన బ్యాచ్. సో అలాంటిది చదువుకున్న అమ్మాయి చేసుకుంటే ఇజ్జత్ ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఫ్యామిలీ బాగుపడుతుందని పటేలా జీవితం అది. సూపర్ అన్న. డెఫినెట్లీ CBI సెకండ్ ఇయర్తోనే డిస్కంటిన్యూ చేసిన నువ్వు మొన్న ప్రెస్ మీట్లో డాడీ మాటలు వింటుంటే చాలు, ఇలాంటి ఫాదర్ ఉంటే ఆటోమేటిక్గా మనకి బయట నుంచి ఎంత లెర్నింగ్ లెసన్స్ రావాలో, నాలెడ్జ్ రావాలో అంతా తెలిసిపోద్ది, మనకి స్పెషల్గా కాలేజ్ అవసరం లేదు. బట్ ఆయన లెసన్స్ ఎంతవరకు అన్న లైఫ్లో ఈ రోజు ఇంతవరకు వచ్చింది, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అంటావా? అంటే డెఫినెట్లీ ఆయన అసలు అది పీక్స్. ఆయన ఎప్పుడు పాఠాలు చెప్తూనే ఉంటాడు, ఏదో ఏదో మాస్టర్ లెక్క. అది లక్కీగా మనకి టోటల్ కాంట్రాస్ట్ కదా. సో మనం జీవితం నుంచి నేర్చుకున్నాను నేను, నా ఫ్రెండ్స్ కానీ, నేను బయట తిరుగుడు కానీ, మనం అందరం అలా నేర్చుకోవాలి. అలానే నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే వాడు ఎంతసేపు బుక్లు చదువుకుంటా. ఐ స్టిల్ బిలీవ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ అ సర్టిఫికేట్. ఇట్ కెనాట్ బి, ఇట్ ఈస్ నాట్ యువర్ వాట్ నువ్వు, ఇట్ ఈస్ నాట్ యూ. ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ సర్టిఫికేట్, దట్ ఈస్ నాలెడ్జ్. బట్ దిస్ ఈజ్ నోయింగ్, బిలీవింగ్ అండ్ లివింగ్ ఇన్ సొసైటీ అనేది నువ్వు నేర్చుకోలేవు. అది 100% అది మనకు తెలుసు కదా. And Khushbu garu, how are you? And how's your journey in the Telugu film industry till the date? Okay, so it's been a wonderful journey so far. I'm still learning a lot. I'm still meeting new people. I'm still trying to learn new skills that can help me with my acting journey, right? Okay. So it's been a really wonderful journey with everyone on set, with my DOP, with my director, with my co-actor, with my producer. So the things, everyone is so different and everyone taught me something new. So this journey is very wonderful and I'm still looking forward for our release, and let's see where we'll go, where we'll fly. So okay. Yeah. So now how good you are at Telugu? I'm trying to learn Telugu and I'm good. I can understand koncham Telugu. But any Telugu words you learn from the Urku Patela sets on sets? Yeah, so many. I learned all my dialogues. Except yeah. Except dialogues. So I used to say food kavali. Wow. దాంట్లో ఫుడ్ ఇంగ్లీషే. Only food English. Rendu combination ra. Food is love. Yes. Okay, love is food. So I used to be like food kavali. Annam thinnava. If I want to ask anyone, so Okay. these small words I learned and I used to use with my team so that they can be comfortable, because sometimes I feel like if I'm talking with them in Telugu, I'm speaking Telugu, so they find it very comfortable. They kind of feel like you are their person. Okay. So I wanted to have that touch for sure, and that's the only reason I want to learn Telugu, so that I can connect with so many people. And Super. But Patela తో ఎక్కువగా frequent గా యూస్ చేసిన వర్డ్ ఏముంది తెలుగులో? Is there any word that you use for Patela for me, that you Yes. use any word like during the shooting period? while shooting? No, I only use Tejas. Okay. Tejas. Tejas. Great. But was there any calculations before you entering into the Telugu film industry? I want to do this. To be honest, this journey is, I can say, destined. Like that.
I was not planning. It was not my plan. I was not planning or making like things like, oh, I want to do this, or maybe I'll meet this person or this person. It was all step by step Okay. journey, and every day I wanted to achieve my dreams for sure, because I wanted to be an actor, and I wanted to have some, some stage, some podium I wanted to have that I can showcase my talent. And I think no better industry than Telugu industry, because the audience is like, they are full of love. They are there to accept you. Very welcoming. Yeah. And I really wanted to be a part of this industry, because I really want to feel that love. I really want to have. సో అన్న మెయిన్గా నీలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక 10 ఇళ్ళకి ఇవ్వాల్సిన కరెంట్ ఒక ఇంటికి ఇస్తే ఎంత ప్రాబ్లం, అలాంటి నిన్ను ఒక చైర్లో కూర్చోబెట్టి సైలెంట్గా అలా ఉండంటే మా అందరికి కూడా అంతే ప్రాబ్లం. బట్ డెఫినెట్లీ ఎలా కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఎనర్జీ. అసలు బేసిక్గా ఏంటంటే మన యాక్టర్ల ప్రాబ్లమే అది. అది ఏంది అంటే, ఒరే నువ్వు సైలెంట్గా కూర్చోవడం అంటే చాలా కష్టం, అది చాలా కష్టం. ఇక బయట సినిమాలు రాకపోతే ఏం చేయలేము కానీ మూసుకొని కూర్చోవాలి, కానీ ఉన్నప్పుడు అరే వాడుకోరా అనేది ఉంటుంది. ఇక టైం పడుతుంది. సో ఆ టైం అనేది పేషెన్స్ ఉండాలి అంతే. అన్న నీ జర్నీ మొత్తం ఓలోచారు బిర్యానీ నుంచి ఇప్పుడు వచ్చిన ఉరుకు పటేల వరకు నేను చాలాసార్లు యాక్టర్గా డిఫరెంట్ రోల్స్లో చూసిన దిస్ ఈజ్ యువర్ స్ట్రాంగెస్ట్ జోన్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, ఆ స్లాంగ్, ఆ యాక్సెంట్, కాస్ట్యూమ్స్, ప్రతిదీ కూడా నువ్వు అలాగా టైలర్ మేడ్ అంటూ ఉంటారు కదా. అంటే ఇంకా తెలియదు, బట్ డెఫినెట్లీ ఆ ఎనర్జీ మాత్రం ఉంటుంది సినిమాలో. అయితే నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకున్నానో అదైతే ఉంది, కానీ ఇంకా చేయాలి, బాగా ఇంకా పీకేయాలి, పొడి చేయాలి అని ఉంటుందిగా. అది ఇంకా ఫ్యూచర్ సినిమాల్లో కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. సూపర్ అన్న. మెయిన్గా ట్రైలర్లో వర్కౌట్ అయిందంటే ఫస్ట్ నీ కామెడీ అన్న, వాట్ నెక్స్ట్ లెవెల్ కామెడీ. అసలు హిలేరియస్గా జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఒకసారి ప్లేట్ టర్న్ చేసినట్టు మొత్తం ట్విస్ట్ టర్న్ చేయబోతున్నారు. బట్ స్టోరీ వింటున్నప్పుడు హౌ ఎగ్జైటెడ్, ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ బేసిక్గా లైన్ చెప్పాడు వివేక్ లైన్ చెప్పినప్పుడు అసలు ఫోన్లో నేను ఇక్కడికో వెళ్తున్నాను, వేరే మీటింగ్కి వెళ్తున్నాను, ఫోన్లో చెప్పాడు నాకు. ఫోన్లో చెప్తే నేను అరే అన్న ఫస్ట్ అంటే మళ్ళీ చేస్తా అని పెట్టేసా ఫస్ట్. అది మళ్ళీ 15 minutes తర్వాత నేను జర్నీ చేస్తున్నప్పుడు నేను సడన్గా నాకేదో థాట్ వచ్చి ఫోన్ చేసి, అరే నువ్వు ఒకసారి ఇంటికి వచ్చే మనం కూర్చుందాం అని చెప్పి, అప్పుడు నాకు జస్ట్ లైన్ చెప్పాడు. అది జస్ట్ బేర్ అవుట్లైన్, అది కథ ఏం లేదు, ఇంకా డైలాగులు ఏం లేవు. అప్పుడు మేము కలిసి కూర్చుని రాసుకుని ఒక మంచి కథ తయారు చేద్దామని చెప్పి చేసింది. గ్రేట్ అన్న. ఐ వాంట్ టు నెల్ దిస్ ఫై, వాట్ ఈస్ ఉరికిఫై? ఉరికిఫై డామినేట్, అదే నెల తీసిపోయిన డామినేట్ చేసి అంత కొత్త వాటిని మీరు తీసుకొచ్చారు. ఆ ఉరికి నేనేం చేయలేదు, అది అక్క చెప్పిందిగా, నాకు తెలియదు. కానీ ఉరికిఫై అయితే డెఫినేషన్ మీరే ఇవ్వాలన్న. అంటే బేసిక్గా సింపులే, ఉరుకు పటేలా ఉరుకు. సో నేను అప్పుడు చెప్పా కదా, అంటే గెట్ ఎలక్ట్రిఫైడ్, గెట్ ఇది, గెట్ దిస్ థింగ్ స్పూకీ, అది అని ఉంటాయి కదా. ఆ ఎలక్ట్రిఫైడ్ తీసి ఫైడ్ తీసి ఇక్కడ ఉరుకు అని ఉంది కదా, ఉరికిఫైడ్ అని పెట్టి ఇట్స్ ఎ న్యూ జెన్జీ వర్డ్. అంతే, ఇంకా అంతే బేసిక్గా. సూపర్ అన్న. సో ఏదన్నా అక్క ఇన్స్పిరేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. గ్రేట్ అన్న. మెయిన్గా అసలు హౌ డి యు ఎంజాయ్ యువర్ డే, ఇది మెయిన్గా తెలుసుకోవాలని ఉంది. నేనా ఇంత ఎనర్జీతో ఉంటావుగా, నిన్ను కంట్రోల్ ఎలా చేసేయాలి, లేకపోతే నేను బ్లాస్ట్ ఎలా అవుతావు, ఇవన్నీ తెలుసుకోవాలని. హౌ ఇట్ ఏదైనా మా అయ్యనే. ఇప్పుడు నేను సినిమా లేకపోతే ఒక లెక్క, సినిమా ఉన్నప్పుడు ఒక లెక్క. సో లేకపోయినప్పుడు నన్ను ఎవడు కంట్రోల్ చేయలేడు ఆబ్వియస్లీ. ఉన్నప్పుడైతే మూసుకుని ఈ పని చెప్పి అన్ని డాడీ కంట్రోల్ చేస్తారు. సూపర్. బట్ ఖుష్బు గారు, అక్షర వాజ్ రియల్లీ స్పెషల్ క్యారెక్టర్ ఫర్ ఎ డెబ్యూటెంట్ అండ్ ఆల్సో స్పెషల్ ఫర్ Telugu industry. But can you briefly explain what is Akshara and how they... Okay, so my character is very interesting because the graph it's changing. Yes. It's like this. It's not straight, it's not blend. So the character itself, Akshara, have so many qualities, and the way she's changing in the film, you'll be surprised that how can a girl can transform like this, because you cannot expect from a person like Akshara, who is just very kind, soft spoken, and who is just a regular normal doctor who is there taking care of people, and suddenly she's behind Patela. Yes. So that's a very interesting part. And the thing, Akshara is, for me, it's a connecting
connecting part of the story, because every character whosoever is around Akshara is very different itself. Okay, so it's a beautiful, you know, the kind of wrote this story beautifully, because every character is standing out, and yet every character is very special, and the mix together of this recipe of this khichdi of characters is wonderful. Yes. It is actually. Yeah. సో ఐ థింక్ ఫ్రమ్ డాక్టర్ టు డేంజర్ రైట్ Yeah. Doctor to danger. Nice one. Yeah. అంటే నాకు మెయిన్గా ఖుష్బు మేడంతో మాట్లాడుతుంటే ఏదో వైవై ఎగ్జామ్కి మేడం వచ్చినట్టు నేను క్వశ్చన్ అడిగితే దానికి ఇంత 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 ఉంటది అది మామూలుగా అదే లాగ్ లో ఉంటుంది ప్రతిసారి. సో హౌస్ ఆన్ ద ఆన్ సెట్స్ విత్ తేజస్ అన్న ఎలా ఉంటుంది ఆ ఎనర్జీని? On set, we were very professional, and we are very professional. స్టిల్ ఇన్ ద ప్రమోషన్స్ యు ఆర్ ప్రొఫెషనల్. Yeah, we were, actually, that's how he was always busy, and whenever we met, we were meeting as actors. yeah, You know? true. Very So every time if we are sitting together, we are having food together, he'll be like, you had your food? You okay? You comfortable? You want anything? I'll be like, no, I'm okay. I don't want any. Okay, next your line ho gaya? Line ho gaya? Okay. So the conversation itself, it's very professional. So I cannot help it. We right now also that's that's the true. reason we are like that. This. బట్ డిడ్ యూ ట్రై ఎనీ ఫుడ్ ఐటమ్ ఫ్రమ్ ద తేజస్ హోమ్స్ ఫుడ్ ఆర్ ఫ్రమ్ ద హైదరాబాద్? No, they just nothing. he didn't give me anything. Nothing. He didn't give me. I asked him, Tejas, if there is something that I can try. బ్రో but దట్స్ వై ఇట్స్ టూ ప్రొఫెషనల్ బ్రో. he's too professional. he Extremely, didn't- bro. yeah. Seriously, I wish I still miss the fact. I said I just want to wait for the release to unleash my side of it and be just Tejas. And I'm not able to be Tejas. So అదే తనతో ఏంటి అసలు మన వల్ల కాదు కదా. ఏంటంటే మా అయ్య వేసుకుంటాడు ఏదో అన్ని అదేనంటాడు, ఈడేసుకుంటాడు ఆడేసుకుంటాడు. ఏంద్రా నాయన నా బతుకుని అమ్మ, ఇది మేనేజరా నేను బ్రోకర్నా యాక్టర్నా ఏందో అర్థమైతే తెలియదు నా పరిస్థితి అన్నప్పుడే సెట్ సరే రిలీజ్ వరకు వెయిట్ చేద్దాం, ఒక 3 రోజులు వెయిట్ చేద్దాం, దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం. బట్ డెఫినెట్లీ పాజిటివ్ వైబ్స్ అయితే అరౌండ్ ద మీడియా కానీ అరౌండ్ ద ఆడియన్స్ అయితే ఉరుకు పట్టేలాగా డెఫినెట్లీ వస్తున్నాయి. ఎందుకంటే అది చాలా గ్యాప్ తీసుకుని ఒక మంచి కంటెంట్తో నువ్వు రావడం వల్ల, లేకపోతే ఇలాంటి ఒక స్టోరీ మళ్ళీ అంటే ఒక ఓవర్ ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి, లైక్ డీజేటీలు కానీ ఉరుకు పట్టేలు కానీ. ఇలాంటి క్యారెక్టర్స్ మనం రెగ్యులర్గా చూడలేం థియేటర్స్లో, చూసినా ఒక టైంలో బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ డౌట్ మీకు ఎప్పుడన్నా ఉందా? ఇదే ఉందండి. అంటే బేసిక్లీ యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ నుంచి పటేలా ఇంత చూపించి ఇంత నువ్వు లవ్ చేసే క్యారెక్టర్ని ఆడిపోయి ఈడెందుకు దొరికిండ్రా ఈడు అనే దానికి అక్కడ సింపతి వర్కౌట్ అయితే సినిమా ఆడుద్ది. సో ఇది వాడు ఎట్లుంటాడు మామూలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు, ఇట్లా వాడెందుకురా పోయి అనే దానికి వస్తే అప్పుడు డెఫినెట్గా సింపతి ఫీల్ అవుతే సినిమా వర్కౌట్ అవుద్ది. ప్లస్ ఎందుకు ఉరికిచ్చింది ఖుష్బు, ఎందుకు ఉరికిచ్చింది, అసలు ఏంది కథ అనేది మీకు ఇంటర్వ్యూల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ మంచి థ్రిల్లర్ కామెడీ. సూపర్ ఫన్ అన్న. వివేక్ అన్న దగ్గర ఉన్నది ఎస్పెషల్లీ ఆ కామెడీ టచ్ కానీ లేదా ఆ చేంజ్ ఓవర్ ఫ్రమ్ ద ఇంటర్వెల్ కానీ, బట్ అది ఎంత ఎగ్జైటెడ్ డాడీ, ఎందుకంటే మీకన్నా ఆయన ఏం మాట్లాడినా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నారు. ఎవరు డాడీ? డాడీ కార్పొరేట్ స్టడీ కదా, అదే ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఆయనకు అసలు ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన లేదు, ఏది లేదు. అసలు వద్దురా బాబోయ్ అంటాడు ఇప్పుడేమో. కానీ అసలు ఆ మనిషి ఇలా పద్ధతిగా ఉండాలి, దిస్ ఈస్ ద మీటర్. సో ఈజ్ లైక్ దట్ పర్సన్ ఈజ్ లైక్ దట్. సో అది ఇండస్ట్రీకి ఎంతవరకు అనేది నాకు తెలియదు. బట్ వీ హ్యాడ్ లైక్ అ టఫ్ టైమ్ యాజ్ అ సన్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎవ్రీథింగ్. She also would have had a tough time, I'm sure. Because that is very calculated and that's how it works. Otherwise ఇంకా నాకు పిచ్చేవాడు. సో నిజమే, అది ఇండస్ట్రీలో ఉన్నదే అది. సో ఇంకా స్ట్రాంగ్ లేకపోతే ఇంకా అవుట్. గ్రేట్. బట్ వాట్ ఆర్ ద లెర్నింగ్ లెసన్స్ అన్న? యాక్టర్గా ప్రొడ్యూసర్గా రెండు రెస్పాన్సిబిలిటీస్, రెండు షోల్డర్స్ మీద ఉండి దేనికి నేను సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్గా చేసుకున్నా యాక్టర్గా చేసుకున్నా? యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ యూ హ్యావ్ టు బీ ట్రూ టు ద స్క్రిప్ట్కి నువ్వు చెయ్యి. అందరూ పని చేస్తారు కాదనట్లేదు, ప్రతి క్రాఫ్ట్ పని చేస్తారు. కాకపోతే బర్డన్ ఎక్కువైపోయింది. బర్డన్ ఎక్కువయ్యేసరికి మనకే అప్పుడప్పుడు ఒక ఇరిటేషన్ వస్తుంది. సో అని ఉన్నప్పుడు మనకి ఆబ్వియస్లీ ఒకసారి బాగుంటాం, ఒకసారి అరుస్తాం, ఒకసారి అన్నీ ఉంటాయి. బట్ ఇట్ షుడ్ ఎఫెక్ట్ ద ఫిల్మ్. నువ్వు ఫ్రేమ్లో ఉన్నప్పుడు మాత్రం నీ బెస్ట్ నువ్వు ఇవ్వాలి. అది ఎంతైనా అది షో అవ్వకూడదు. ఎంత లోపల ఇంత కోపం వచ్చినా టేక్ అన్నప్పుడు రెడీ అన్నట్టు ఉండాలి.
అది ఉంటే కరెక్టే, మన ఫేస్ మనదే, స్ట్రెస్ మనదే, అన్ని కనపడుతుంది. ఓకే. కానీ ఏం చేయగలుగుతాం, ఇంకా ఎంత మినిమైజ్ చేసి చేయగలుగుతామే ఎస్. చేసాం అంతే. సూపర్. బట్ ఖుష్బూ గారు, విచ్ పార్ట్ యు ఆర్ ఎంజాయింగ్ ద మోస్ట్, ద షూటింగ్ టైమ్ ఆర్ ద ప్రమోషన్స్ టైమ్? For the shooting time, I would say I really enjoyed one thing, that the production was very punctual. For me, that was the best thing, and I enjoyed because I can plan my things. If the production is on time, they are giving one date and they are on time, so that really helps an actor. Okay, so every time there were any schedule, they were on time, so it really gave me so much time to plan things for myself, to plan my trips, solo trips, everything. That is one thing that I really enjoyed because I was tension free. Yeah. అండ్ చాలా సార్లు షీ యూస్ టు కమ్, షీ కేమ్ బిఫోర్ ద క్యారవాన్ కేమ్ ఆర్ బిఫోర్ ద యూనిట్ కేమ్. షీ కేమ్ సో మెనీ టైమ్స్ లైక్ దట్. అండ్ ఐ యూస్ టు నేనే అసలు కరెక్ట్ పంక్చువల్గా ఉంటా, దాని ముందే వచ్చేసేది. నా యూనిట్ వ్యాన్ లేట్ వచ్చేది, క్యారవాన్ లేట్ వచ్చేది. పాప నేను రే అసలు మళ్ళీ అంటే హీరోయిన్ సార్ వెయిట్ చేస్తుంది సార్, వాళ్ళ కార్లో వస్తుంది సార్ అంటే, ఒరే వ్యాన్ ఏదిరా, యూనిట్ ఏదిరా, జనరేటర్ ఏదిరా. నేను పాపం దట్ వే షీ వాజ్ ఆల్వేస్ వెరీ పంక్చువల్. ఎప్పుడు అసలు మాకైతే మేము మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లేట్ అయిందేమో కానీ టైం చెప్తే మాత్రం 100% షీ యూస్ టు కమ్ ఆఫ్. సో మనకి ఇబ్బంది. అండ్ ప్లస్ మనం ఏంటి, మనదే కాబట్టి మూసుకొని అరగంట ముందే ఉండాలనేవాడు. పాపం వచ్చేది. బట్ లాంగ్వేజ్ అనేది ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజనల్ యాక్సెంట్ ఇస్ దేర్? Yeah, so they just helped me with that. My director helped me. So there were people who helped me with my pronunciation. So it was very easy for me that time with the dialogues. Yeah, it really made me very comfortable because I was also unsure that how I'll portray that character Akshara, who is from a background where you have to have that proper slang, Telangana slang, right? But my team, they motivated me, to be honest, because sometimes some words were difficult for me and I was not able to pronounce them. But my team was like, no, you can do it, it's easy, you can do it, and they helped me with practicing, so it was very amazing. Yeah. సూపర్. బట్ డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్స్కి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది అంటుంటారు, ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీరియడ్, ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మ్ దే వాంట్ ది న్యూ యాక్ట్రెస్. బట్ అలాంటప్పుడు ఏమైనా హెసిటేషన్స్ ఉంటాయా? How's my journey will go on the Telugu So industry? to be honest, I'm not thinking at all about that because for me, I really live with this line ki Babu Mushai journey life zindagi lambi nahi, choti honi chahiye but interesting honi chahiye. There is this dialogue, no? Excellent. So yeah, this is my life. So, అన్న, బట్ డెఫినెట్లీ ఆ టైంలోని అట్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ ఇయర్ చదువుతూ దాన్ని డిస్కంటిన్యూ చేయాలని అంత మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఏం లేదు, మనకు మనమే సినిమా మీద పిచ్చి, దాని తీట ఏమనుకుంటావు అనుకో. చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాము. నాకు 4th క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయినా ఏ యాక్టర్ అవుతాను. ఎందుకు, ఓ రోజు సినిమాకి వెళ్ళేవాడిని, మమ్మీ సినిమాకి తీసుకెళ్ళు, సినిమా చూసేటాడు, వాడెవడో పోలీస్ ఇన్స్పెక్టర్, ఒకటి ఆర్మీ ఆఫీసర్, ఒకటి డాక్టర్. నేను ప్రతి సినిమా చూసి వచ్చి నేను డాక్టర్ అయిపోతా, నేను ఇన్స్పెక్టర్ అయిపోతా అనేటప్పుడు ఈడు ఏమవుతాడో నాకేం అర్థం కావట్లేదు అని అంటే, లాస్ట్కి నేనంటే అప్పుడు డిసైడ్ అయ్యా నేను యాక్టర్ అయిపోతా, అన్ని పాత్రలు చేసేస్తాను అని. సో అప్పటి నుంచి కీడా, దట్ సీడ్ వాజ్ దేర్ ఫ్రమ్ దెన్. సో కానీ అవుతూ నాకు వల్ల కావట్లేదు, ఏం చదువుకుంటారు మన వల్ల కాదు కదా. సూపర్. సో అందుకే ఇప్పుడు చదువుకున్న అమ్మాయి వస్తే చాలు, చదువుకున్న అమ్మాయి వస్తే చాలు, లైఫ్ ఇచ్చేద్దాం అమ్మాయి. కానీ ఇప్పుడు కూడా నాకు అట్లా ఏం లేదు, మంచిగా అమ్మాయి ఉంటే సింపుల్ ఉన్న అమ్మాయిని ఇష్టం అంతే. అన్న, యాక్టర్గా మనలో కూడా ఒక ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఒకళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మీరు ప్రతిసారి చెప్తున్నారు మై ఫేవరెట్ వాజ్ జూనియర్ ఇంటర్. బట్ ఏ సినిమా దగ్గర ఆయన మైండ్లో స్ట్రైక్ అయిపోయారు, హీఈస్ ద బెస్ట్ యాక్టర్ ఐ థింక్ అని? అన్నీ కూడా ఇట్స్ జర్నీ. నేను ఒక సినిమా గురించి చెప్పాను, ఐ లైక్ ఆల్ యాక్టర్స్. అంటే సీడ్ ఎక్కడో పడుతుందిగా మనకి? లేదు బ్రో, అట్లా ఏం లేదు. అంటే చూస్తే ఒక మంచి జీవాలు యాక్టింగ్ చేస్తుండు, డాన్స్ చేస్తుండు, అసలు ఏంద్రా అయినా డైలాగ్ ఇట్లా చెబితే ఒక సింగిల్ టేక్ చేస్తే ఇట్లా చూస్తుంటావు ఆ మనిషిని. దట్స్ ఐ మీన్ ఆఫ్ ద గై, అంటే వాట్ టాలెంట్ హీ హ్యాస్ అని. అందుకనే నేను ఫ్యాన్. కానీ ఐఎమ్ ఎవ్రీవన్స్ ఫ్యాన్ దట్ వే. నాకు ఐఎమ్ సినిమా ఫ్యాన్ బేసిక్లీ. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇస్ మై ఫేవరెట్. చాలా రేర్గా ఉంటారు అలాంటి సినిమా అనే ఫ్యాన్, చాలా తక్కువ మంది. సినిమా ఫ్యాన్ బ్రో, నేను అల్టిమేట్ సినిమా ఫ్యాన్. మనం సినిమాకి వెళ్తాం, ఎందుకు వెళ్తాం? అక్కడ 50 రూపాయలు, మేము చిన్నప్పటి నుంచి 25 రూపీస్ నుంచి చూస్తున్నాం కదా,
₹20 ₹15 ₹20 నుంచి చూస్తున్నా 150 120 150 350 500 ఎస్ సో అంతే. గ్రేట్. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద ఉరుకు పటేల అక్షరాస్ క్యారెక్టర్ ఫ్రమ్ ద అక్షరాస్ క్యారెక్టర్? To be honest, the kind of girl Akshara is, maybe I have some, I can say 20-25% of Akshara in me, because she is doctor and she is that girl who is there, who is responsible. If someone is doing anything for her, she's there. Because in the story, if you'll watch our film, you'll find that thing, that what I'm saying right now, you'll find that thing, you know, really. So ఏంటన్నా you'll connect that time, you'll connect with that and you'll think, that Yeah, Khushbu, Khushbu she garu was already- saying exact something like that. So yeah, that part is there for sure. But then this dangerous part, maybe I am also like that. When some situations are like that, no, I have to be like that. So I can say I'm a mixture of Akshara personally also, and the character of Akshara itself is very interesting, because I think every girl should connect with that character, because every girl has to have that quality. No, not in this film. No, not for not this accepting that. Why are you saying that? Let girls watch, let our girls watch that film, and let them film. I am you talking know, about find the character in the film. Character How is it only. even close to Maybe that what you're saying? our girls should connect with the character, because the character You should connect, have- bro. Yeah. ఓకే ఫింగర్స్ క్రాస్డ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ క్యారెక్టర్. బట్ అన్న నిన్ను ఫైనల్గా అడిగేటప్పుడు ఒక స్మాల్ సెగ్మెంట్ ఏంటంటే, నేను రైట్ క్వశ్చన్ అడుగుతాను, యూ కెన్ ఆన్సర్ ద రాంగ్ ఆన్సర్. ఓకే? Oh, you will ask a question, I have to give the wrong answer. Yes. Okay. సో పటేలా ఎంత మంచోడు? చాలా మంచోడు. అది రైట్ ఆన్సర్ కదా. అది రాంగ్ రా. ఓకే గ్రేట్. సో హౌ గుడ్ షీ ఈస్ ఫర్ ద అక్షర? Who? అక్షర. How good? Is Akshara. How good Akshara is? Very good. Akshara is very chinna pilla. చిన్న పిల్ల. గ్రేట్. అన్న ఈ సినిమా ఎందుకు యాక్సెప్ట్ చేసావు? నాకు చాలా కథలు వచ్చేసి, నాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చేసి చేయడం వల్ల నేను ఈ కథను యాక్సెప్ట్ చేశాను. సో వై డు యు యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్? You have to tell the wrong answer. I wanted money. గ్రేట్. సో హౌ మచ్ That both ways right or wrong. అన్న ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు పటేలా క్యారెక్టర్కి? Almost about 8 crores. You should ask me that. You Almost should 8 ask crores. me that. You have to answer wrong. రాంగ్, Oh. నాట్ ద రైట్ ఆన్సర్. Okay. ఓకే 8 crores. ఓకే సూపర్. హౌ మచ్ రెమ్యునరేషన్ డిడ్ యు టేక్ ఫర్ దిస్ ఫిల్మ్? I 50 CR. మోర్ దెన్ యాక్టర్. More than actor. గ్రేట్. అన్న ద 3 బెస్ట్ క్వాలిటీస్ ఫర్ ఖుష్బూ గారు. ఇది రాంగ్ రైటా? రాంగ్ ఆన్సర్. రాంగ్. Extremely nasty. Extremely nasty. Mean. And what else can I say? Ugly. 3 బెస్ట్ క్వాలిటీస్ ఫ్రమ్ తేజస్. Wrong answer. You have to give. Don't give right answer. Okay. Still she is thinking. Okay. Such So a yeah. ఈమెకు అర్థమైందో లేదు. Oh God, it's difficult. Okay. But we are running out of Yeah, time. I understand. So he's very lazy. Yeah, that's Okay. good. Two more fast. He doesn't drink. He doesn't drink alcohol at all. Super. Tagoddu. Okay. Tagoddu. The last one. And he have so many girlfriends. Wow, super. అన్న ఎందుకు సెప్టెంబర్ 7th రిలీజ్ చేస్తున్నారు ఉరుకు పటేల? అంటే బేసిక్గా వినాయక చవితి. అన్న రైట్ ఆన్సర్ కాదు, మాకు రాంగ్. ఓ ఇది కూడా రాంగా? రాంగ్ ఆన్సర్ కాదు. అంటే చాలా సినిమాలు ఉన్నాయి. సో అన్ని సినిమాల్లో మన సినిమా రావాలి అని అందరు వచ్చి చూసేస్తారు నా సినిమా అనే తీటతో నేను రిలీజ్ చేస్తాను సెప్టెంబర్ 7. Why the release date is on September 7th? రాంగ్ ఆన్సర్. Wrong answer. We were like, यार release करके छुट्टी करो. So that's 7. चल. Okay. ऐसा. Great. One final question. What is the alternative title for the Urku Patela? Wrong answer. ఉరుకు పటేలా ఉరుకు. Alternative title. Wrong answer.
కిల్లర్ అక్షర. వా సూపర్, గ్రేట్, విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. నా ఆర్డిక్స్ లవ్ తర్వాత నువ్వు ఎంత గ్యాప్ తీసుకొని ఒక మంచి సినిమాతో ఎందుకు వస్తున్నావు, మీ అందరూ కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నాం. బట్ యూ న్యూ వర్డ్స్, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్తో నీ మీద నీ కాన్ఫిడెన్స్తో ఒక మంచి స్క్రిప్ట్తో వస్తున్నావు కాబట్టి హౌ స్పెషల్ ఉరుకు పటేల్. ఊరుకుపట్టే విల్ బీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే మా కంపెనీ నుంచి, లేకపోతే మా డాడీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా గాను కొడుకుని ఓ మంచి సినిమా తీయాలని తప్పని ఉంటుంది. ప్రొడక్షన్ నెంబర్ 1 కాబట్టి ఇట్ విల్ బీ మై నెంబర్ 1 అండ్ ఇట్ విల్ బీ దర్ ఫర్ లైఫ్. అండ్ సినిమా, ది ఓన్లీ థింగ్ అబౌట్ సినిమా, గ్రేట్నెస్ ఆఫ్ సినిమా ఏంటంటే ఇట్ విల్ బీ దేర్ టిల్ యూ డై అండ్ ఆఫ్టర్ యూ డై ఆల్సో ఇట్ విల్ రిమైన్. దట్ ఈస్ సినిమా. అంతే. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ గ్రేట్ సక్సెస్. సో గైస్, మీరందరూ కూడా September 7th మీరు ఏం ఉరకద్దు, థియేటర్లో వాళ్ళు ఉరుకుతారు, మీరు అందరూ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మీరందరూ కూడా థియేటర్లో ఎంజాయ్ చేయండి ఆన్ September 7 విత్ ఉరుకు పటేలా. థ్యాంక్ యూ సో మచ్.